హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రంగ వెంటనే తన నాటకాన్ని మొదలుపెట్టి, విశ్వనాథం సార్ ఘోర అవమానం జరగబోతుంది. పాపం కొడుకు మేనమామ చెంప పగలగొడుతున్నాడు ఆ వీరు. ఇది విని విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అవుతాడు. రంగా, అసలేం మాట్లాడుతున్నావు? ఆయన పెళ్లి కొడుకు మేనమామ చెంప ఎందుకు పగలగొడతాడు వీరు? అయ్యో విశ్వనాథం సారు, నేనేం చెప్పాలి, నాకేం తెలీదు. అంత కావాలంటే ఆ దువ్వాడ జగన్నాథంని అడగండి, తెలుస్తుంది. జగన్నాథం గారు, మీరు చెప్పండి. చూడండి విశ్వనాథం గారు, వీడు నా మేనల్లుడు. నా బిడ్డను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. చివరికి నా బిడ్డను పెళ్లి చేసుకోకుండా నీ బిడ్డను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఎందుకో తెలుసా? మీ దగ్గర ఆస్తి అంతస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అందుకే నా బిడ్డను పెళ్లి చేసుకోకుండా ఇక్కడికి వచ్చాడు. అన్ని విషయాలు తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. కాకుండా ఈ వీరేంద్ర ఉన్నాడు కదా, నా బామ్మర్దికి నా అక్కకు లేనిపోని మాటలు చెప్పించి కాస్త డబ్బాష ఇచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. సరే అయితే మరి నా మేనల్లుడు నా బిడ్డను పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళకు వాటా ఇచ్చినప్పుడు నాకు కూడా వాటా ఇవ్వాలి కదా. అందుకే ఇతన్ని ₹1,00,00,000 అడిగాను. ₹1,00,00,000 అడిగినందుకు నా చెంప పగలగొట్టాడు. ఇది విని విశ్వనాథం కోపంతో, ఎవరితో డిమాండ్ చేసి ₹1,00,00,000 కావాలని చెప్పావు? ఎవరు? ఇంకెవరు? ఇతనే. ఇతని పేరేదో అన్నాడు కాదు, వీరేంద్ర. వీరేంద్ర టెన్షన్ పడుతూ, వీడేంటి ఇలా ఇరికించాడు? కొంప తీసి నా నిజ స్వరూపం బయటపడితే ఇక మా అత్తయ్య నన్ను ఎన్నటికీ నమ్మదు, నా మాట కూడా పట్టించుకోదు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి అనుకుంటూ వీరేంద్ర కోపంతో, రే ఏం మాట్లాడుతున్నారా? ఆయన నీ చెంప నేనెందుకు పగలగొడతాన్రా? నువ్వే కదరా డబ్బు కావాలి, లేకపోతే ఈ ఎంగేజ్మెంట్ని ఆపేస్తానని లేనిపోని మాటలు చెప్పావు. అందుకే కదరా ఈ ఎంగేజ్మెంట్ ఆగకూడదని ఇలా అన్నాను. కానీ చివరికి నన్నెందుకు ఇరికిస్తున్నావురా అని అంటుంటే, ఇక శకుంతల కోపంతో, ఏంటి వీరు, అసలు ఏం చేస్తున్నావు? మంచి కుటుంబం మర్యాద అని చెప్పావు, మరి ఇప్పుడేంటి ఇలాంటి సంబంధాన్ని ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో అత్తమ్మ, అలాంటి మాటలు మాట్లాడకండి. ఈ ఫ్యామిలీ చాలా మంచిది, బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నాను. కానీ వీళ్ళు ఇలాంటి పని చేస్తారని నాకు తెలియదు అత్తయ్య. ఏమో వీరు, నీ మాటలు వింటుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని అనేసరికి గంగ వెంటనే, అవునమ్మగారు, మీరు చెప్పేది కూడా నిజమే. అది కాకుండా భానుభావన్ కూడా చంపింది కూడా ఈ వీరియే. వీడొక నరరూప రాక్షసుడు. ఇంటిని సర్వనాశనం చేయడం కోసం ప్రీతి అక్కను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చాడు. నా మాట విని అమ్మగారు, విని ఇక్కడి నుంచి బయటికి గింటేయించి అని అనేసరికి ఇక వీరేంద్ర టెన్షన్ పడుతూ, ఇక నా బ్యాక్గ్రౌండ్ మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇక మా అత్తయ్య గారు కూడా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెట్టేస్తారు అనుకుంటూ వీరేంద్ర టెన్షన్ పడుతుంటే, ఇక శకుంతల కోపంతో, గంగా నీ మాటలు చాలించు. నా అల్లుడి గురించి నాకు బాగా తెలుసు. ఎవరో కావాలనే నా అల్లుడిని ఇరికించారు. నా అల్లుడు ఇలాంటి పని చేయడు. అయినా ప్రతిసారి గంగా నా అల్లుడి మీద ఇంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నావు? అయినా నా అల్లుడు ఏ తప్పు చేశాడు? ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అలాంటిది నా అల్లుడిని పట్టుకొని నా కొడుకుని చంపిందని ఎలా అనబుద్ధవుతుంది? ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు గంగా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అప్పుడే చెప్పాను, ఇంకోసారి నా అల్లుండుంటే మంచిగుంటదని. కానీ పట్టించుకోకుండా పదే పదే నా అల్లుండి అంటున్నావు కదా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అనేసరికి ఇక రుద్ర కోపంతో, గంగా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ నోటికి కాస్త తాళం వేయమని చెప్పాను. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసని చెప్పాను కదా. సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. కానీ ఏం ఆలోచించకుండా, ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు గంగా? అన్ని విషయాలు వీరి కుట్రలు ఒక్కొక్కటిగా బయట పెడదామనుకుంటే చివరికి ప్లాన్ని మొత్తం ఎందుకు ఫ్లాప్ చేశావు? ఇప్పుడు మీ అమ్మగారి చేత తిట్లు తిన్నావు. ఇప్పుడు మా పెద్దమ్మ నా మాట నమ్ముతుందా, వింటుందా? ఎందుకు గంగ, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో రుద్ర సార్, వీడి గురించి తెలిసి కూడా ఎలా బయట పెట్టగలను? కానీ నా మనసులో ఏ మాట ఆగలేదు, అందుకే బయట పెట్టాను. నన్ను క్షమించండి సార్. చేసేదంతా చేస్తావు, మళ్ళీ క్షమాపణ ఎందుకు అడుగుతున్నావు? ఏమో సుధా టెన్షన్ పడుతూ, రుద్ర అసలు ఏం జరుగుతుంది అంటే, అది అత్తయ్య, వీళ్ళ నిజ స్వరూపం తెలియడం కోసం వాళ్ళ మేనమామని తీసుకొచ్చాను. ఇది విని విశ్వనాథం కోపంతో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇప్పుడు అర్థమైంది మీ నిజ స్వరూపాలు. అంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకొని మీకు దూరంగా ఉంచడం వల్ల ఇక మీరే క్రియేట్ చేసి సంబంధాన్ని తీసుకొచ్చి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కదా. అంటే నేను మీ చెల్లెల్ని తీసుకొస్తే మీరు ఎంత బాధపడ్డారో, అదేవిధంగా నా బిడ్డను ఇలా లేనిపోని వాడికిచ్చి
పెళ్లి చేసిన తర్వాత నేను బాధపడాలని ఇలా చేశారు కదా, మీ కుట్రలేంటో ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు అనుభవించే బాధను నేను కూడా అనుభవించాలని చేస్తున్నారు కదా. సుధా, ఇప్పుడు చెప్తున్నాను, ఇక నీకు పుట్టిల్లు లేదు. ఇక ఈ రోజుతో ఈ కాస్త బంధం కూడా తెగిపోయింది. పద సుధా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంటే ఇక సుధా ఏడుస్తూ, ఏవండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అయినా మా అన్నయ్య ఇలాంటి పని చేయడు. మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. దయచేసి నా మాట వినండి. సుధా, నీకు పుట్టిల్లు కావాలా లేకపోతే నీ భర్త కావాలా? ఆలోచించు. పుట్టిల్లు కావాలంటే ఇక్కడ ఉండేసేయ్. ఇక నేను కావాలనుకుంటే నాతో పాటు వచ్చేసేయ్. జయ, పదమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక జయ వెంటనే ఇదే ఛాన్స్ అనుకొని కోపంతో, చూసారా నాన్నగారు, మన కుటుంబాన్ని నాశనం చేయాలని ఈ కుటుంబం ఎంత పట్టుపట్టిందో ఇప్పుడు అర్థమైంది. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కదా నాన్నగారు, ఈ కుటుంబం అంత మంచిది కదని. ఇప్పుడు తెలిసింది కదా నాన్నగారు వీళ్ళ స్వభావం ఏంటో. ఇక వీళ్ళ మొహం చూడ్డానికి వీల్లేదు నాన్నగారు. మనం వెంటనే వైజాగ్కి వెళ్ళిపోదాం, పదండి కుంటూ జయ తన తల్లిని తీసుకుపోతుంటే ఇక గంగ భరించలేక జయ గొంతును పట్టుకొని, ఏంటే, ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మగారికి బిడ్డవైనట్టుగా అలా మాట్లాడుతున్నావు? అయినా నువ్వు అసలు కన్న కూతురువేనా? నువ్వు కాదు కదా. ఊరుకున్న కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ పుట్టుక గురించి నాకు తెలియదనుకోకు. నోరు మూసుకొనుండు. ఇది విని జయ కోపంతో, చూసారా నాన్నగారు, ఈ గంగ నా గొంతు ఎలా పట్టుకుందో. అయినా ఈ గంగ నా మీద ఎందుకు ఇంత ద్వేషం పెంచుకుందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఈ గంగ బాక్సింగ్ నేర్చుకుంటుందన్న అహంకారంతో నా మీద ఇలా దాడి చేస్తుంది నాన్నగారు. ఒక్క విషయం చెప్తున్నాను నాన్నగారు, ఈ గంగకు బాక్సింగ్ నేర్పించవద్దు, నాకు ఇష్టం లేదు. ఇది విని విశ్వనాథం కోపంతో, చూడు జయ, ఈ గొడవకి ఈ గంగకి ఎలాంటి సంబంధం లేదు. తను తప్పు ఉంటే తప్పు చెప్తుంది, కరెక్ట్ అంటే కరెక్ట్ చెప్తుంది. గంగను ఇంకోసారి ఇన్వాల్వ్ చేసి మాట్లాడద్దు, అర్థమైందా? పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనేసరికి జయ కోపంతో, అయినా వీడేంటి కన్నీళ్లు పెట్టుకొని మరీ చెప్పిన నా మాట వినకుండా ఈ గంగకి బాక్సింగ్ నేర్పిస్తా అంటున్నాడు. ఏదో ఒకటి చేయాలి. ఇక గంగ నా ఇంటికి రాకుండా చేయాలి. ఇక మేము వెంటనే వైజాగ్ వెళ్ళిపోతే నా ప్లాన్ మొత్తం సక్సెస్ అవుతుంది. ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకుంటాను. ఇక ఈ ఇంటికి యువరాణిని అయిపోతాను అని మనసులో అనుకుంటుంది.